దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చిన సందర్భాలు 2 సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. ఒకటి రెఫీదీములో, 2 కాదేశులో. అయితే ఈ బండ ఇప్పుడు ఎక్కడుందో పరిశోధనలో శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని మాటలు మనం తెలుసుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇది సౌదీ అరేబియాలో జబల్ అల్ లౌజ్ అనే పర్వత ప్రాంతానికి సమీపంలో రెఫీదీము బండ అని పిలువబడతా ఉంది. ఇది చాలా పెద్ద బండ. చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు దీన్ని పరీక్షించినప్పుడు ఆ బండ వాళ్ళని చాలా ఆశ్చర్యపరిచింది. 60 అడుగులు ఎత్తు, అంటే 5 అంతస్తుల భవనం అంత ఎత్తు కలిగిన ఈ బండ, ఇది పైనుంచి కింద వరకు నిలువుగా చీలి ఉంటుంది. ఆ చీలికను పరిశోధకులు పరిశీలించి చెప్తున్నది ఏంటంటే, ఆ చీలిక గుండా ఒకప్పుడు భారీగా నీరు ప్రవహించినట్లుగా స్పష్టంగా గుర్తులున్నాయని చెప్తున్నారు. ఎడారి ప్రాంతంలో వర్షాలు పడవు, కానీ ఆ బండ కింద ఉన్న రాళ్లను గమనిస్తే కొన్ని వేల గ్యాలన్ల నీరు అత్యంత వేగంగా ప్రవహించడం వల్ల ఆ నీటి వలన బండ కోయబడిన గుర్తులు అక్కడ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ బండ నుండి నీరు ప్రవహించడం లేదు, కానీ దాని క్రింద ఒకప్పుడు పెద్ద ఏరు పారినట్లుగా ఇసుక, రాళ్ళు, అమరికలను చూసి చెప్తున్నారు. ఇజ్రాయేలీలు ఆ ప్రాంతంలో ఉన్నంతకాలం ఆ నీరు ప్రవహించింది. ఇప్పుడు సౌదీ ప్రభుత్వం ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేసి అదొక చారిత్రక ప్రదేశంగా కాపాడుతుంది. ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియా టూరిజం పెంచడంతో చాలామంది బైబిల్ పరిశోధకులు అక్కడికి వెళ్ళి ఆ చీలికని చూస్తున్నారు. సాధారణంగా కొండల నుంచి నీరు ప్రవహించి పర్వతాల వాలు నుంచి వస్తాయి, కానీ ఇక్కడ నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించినట్లుగా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వారిని వెంబడించిన బండ క్రీస్తే అని రాయబడి ఉంది. ప్రస్తుతం అక్కడ నీరు లేకపోయినా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇతర ఎడారి ప్రాంతాల కంటే కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. ఇప్పుడు చూసే అవకాశం ఆ ప్రభుత్వం ఇవ్వటం లేదు, కానీ 2030 సంవత్సరానికి సౌదీ ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తుంది. ప్రపంచమంతా కూడా అప్పుడు చూడొచ్చు. బైబిల్లో ప్రతి మాట సత్యం, కల్పితమైన కథలు కాదవి, వాస్తవాలు. నీవు ఏ ఎడారి అనుభవాల్లో వెళ్తున్నా నిన్ను వెంబడిస్తున్న బండ అయిన క్రీస్తు నీ ఎడారి జీవితాన్ని ఏదేనుగా మారుస్తాడు. నీ కోసం ఎంతటి సాహస కార్యానైనా దేవుడు చేస్తాడని ఆ బండ సాక్ష్యంగా ఈరోజు మనకి కనపడతా ఉంది. నమ్మండి, దేవుడు నీ కోసం అసాధ్యమైన సాహస కార్యాలను దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వంటే అంత ఇష్టం ఆయనకి. నీ జీవితాన్ని ఆయనకి పూర్తిగా సమర్పించుకుంటే అప్పుడు ఆ సాహస కార్యాన్ని నీవు అనుభవించగలుగుతావు.